మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణానికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ రైతుల అభివృద్ధి కోసం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. 2 గ్రామాల రైతులకు చెక్ డ్యాం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హల్దీవాగు ద్వారా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందించడం కోసం కృషి చేస్తున్న సంస్థకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా పడితే ఇంకా సెహగల్ సంస్థ ప్రతినిధులకు అదేవిధంగా ఇంజనీర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చేయాలనుకోవడము మరి కాకుండా మరి మా వంతుగా మేము కూడా ప్రజల కోసము వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల సౌకర్యార్థం మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముందుకు రావడం మరి అభినందనీయం. ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు మరి నియోజకవర్గంలో తీసుకున్నారు ఈ సెహగల్ సంస్థ నుండి. అదేవిధంగా ఈరోజు మరి ఈ మానేపల్లి గ్రామంలో ఈ చెక్ డ్యాం మరి 40 ఏళ్ల కలను ఈరోజు మరి తీర్చడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది అభినందనీయం. ఈ చెక్ డ్యాం ద్వారా ఈ మానేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా మంగళపర్తి గ్రామానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎత్తున 150-200 ఎకరాలకు మరి నీటి సౌకర్యం ఏర్పడడం మరి అభినందనీయం. కాబట్టి ఇంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నా. అయితే సకల ప్రాణకోటికి మరి నీరే జీవనాధారం. నీరు లేదే ఏ ప్రాణి కూడా నిల్వజాలదు. ఆహారం తీసుకోకుండా ఉండగలమేమో కానీ నీరేంది అసలు ఉండలేని పరిస్థితి. కాబట్టి మనము గతకాలం నుండి తీసుకున్నట్టయితే కూడా మొట్టమొదటి మరి సింధు నాగరికత రోజును తీసుకున్నా కూడా వారు ఎప్పుడైనా కానీ నదీ నదాల పక్కనే మరి నాగరికతలు అనేటివి ఆ కాలంలో విలసిల్లినాయి. ఎందుకంటే నీటి అవసరము, నీరు ఉంటేనే మనిషి కానీ జీవరాశులు కానీ మనుగడ ఉంటుంది. కాబట్టి ఆ కాలం నుండి కూడా మరి నీటి పక్కలనే మరి నాగరికతలు విలసిల్లినాయి. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో ఇది ఇప్పుడు ఇంత నాగరికత అభివృద్ధి చెంది మరి 21వ శతాబ్దంలో కూడా ఇంకా నీటి కోసం వెసులుబాటు పూర్తిగా కాకపోవడం అనేది కొంచెం శోచనీయమే. ఇలాంటి కార్యక్రమం కోసం మరి ఈ సంస్థ ముందుకు రావడం అనేది అభినందనీయం. అదేవిధంగా ఈ చెక్ డ్యాం కట్టడం మేము ఈ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మేము దాదాపు మన దేశంలో 13 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము, 61 జిల్లాల్లో చేస్తున్నాము. మా ఫౌండేషన్ ద్వారా దాదాపు 40 లక్షల మంది రైతులకి లబ్ధి పొందారు. మేమే ముఖ్యంగా మా సెహగల్ ఫౌండేషన్ నుంచి 5 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఒకటి నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకొని పూర్తిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత గ్రామాభివృద్ధి. ఈ 4 కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన మానేపల్లిలో ఈ చెక్ డ్యాం కట్టడం తీసుకున్నాము. ఈ చెక్ డ్యాం దాదాపు 48 లక్షలు ఎత్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి ఇదొక సిఎస్ఆర్ ప్రోగ్రామ్. ఇది డిసిబి బ్యాంక్ అనే ఒక సిఎస్ఆర్ అంటే ఫైనాన్స్ సపోర్ట్ ద్వారా మేము ఈ చెక్ డ్యాం కట్టిస్తున్నాము. దీని ద్వారా దాదాపు 5,000 మంది గ్రామస్తులకు లబ్ధి కూరుస్తుంది. దాదాపు ఈ చుట్టుముట్టు ఉన్న బోర్వెల్స్ కానీ ఏమైనా బావులు కానీ దాంట్లో వాటర్ రీఛార్జ్ అయ్యేలాగా మేము దీనికి ఈ చెక్ డ్యాం వల్ల ఉపయోగాలు ఉంటాయని ఈ ముఖ్యంగా మేము ఈరోజు కార్యక్రమం చేపడుతున్నామంటే గ్రామస్తులకు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారు. గ్రామస్తులు కూడా ముందొచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. దీన్ని ఇంకా మేము ఫిబ్రవరి నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసుకోవాలని మేము ప్లాన్ చేశాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఫౌండేషన్? మీ సంస్థ హెడ్ క్వార్టర్స్ వచ్చి గురుగావ్లో ఉంటుంది. ఈరోజు మాన్పల్లి గ్రామంలో చెక్ డ్యాంకు భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ అతిథి గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సెహగల్ సంస్థ ప్రతినిధులకు, బాలసార్కు, మల్లికార్జున సార్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, నాతోటి వైస్ ఎంపీ మాజీ సుధాకర్ గౌడ్ గారికి,
మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏదైతే సేగల్ సంస్థ మా ఊరిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాల కళ ఇది. 40 సంవత్సరాల నుంచి కూడా మాకు చెక్ డ్యామ్ కోసం పోరాడుతూనే ఉన్నాము. అందులో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.